హర్యానాలో భారీ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న యశ్వంత్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. చాలా కాలంగా పరారీలో ఉన్న అతడిని హర్యానా స్పెషల్ టీం హైదరాబాద్లో అత్యంత గోప్యంగా నిర్వహించిన ఆపరేషన్లో అదుపులోకి తీసుకుంది. హర్యానాలో నేరం చేసిన తర్వాత యశ్వంత్ హైదరాబాద్కు పారిపోయి చంపాపేటలోని దుర్గా భవానీనగర్ ప్రాంతంలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో హర్యానా పోలీసుల ప్రత్యేక బృందం స్థానిక ఐఎస్ సదన్ పోలీసుల సహకారంతో అక్కడ నిఘా ఏర్పాటు చేసింది. నిందితుడి కదలికలను కొద్ది రోజులపాటు గమనించిన పోలీసులు సరైన సమయం చూసి మెరుపుదాడి నిర్వహించి యశ్వంత్ను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ మొత్తం అత్యంత రహస్యంగా సాగింది. ప్రస్తుతం యశ్వంత్కు హైదరాబాద్లో ఎవరు ఆశ్రయం కల్పించారు, స్థానికంగా ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అరెస్ట్ అనంతరం నిందితుడిని తదుపరి విచారణ కోసం హర్యానాకు తరలిస్తున్నారు. ఈ కేసులో మరికొందరి పాత్ర ఉందా, ఇంకా ఎవరైనా పరారీలో ఉన్నారా అనే అంశాలపై కూడా హర్యానా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ సీక్రెట్ పోలీస్ ఆపరేషన్ ఇప్పుడు సంచలనంగా మారింది. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.